మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూద్దాం. భవిష్యత్తులో తెలంగాణకి బీసీ సీఎం అయ్యే అవకాశం ఉందని, కేసీఆర్ కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్తారు అని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని గంగుల కమలాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి కుర్చీ పోతుందనే భయంతో 42% రిజర్వేషన్ అమలు చేయలేదని గంగుల కమలాకర్ అన్నారు. బీసీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని గంగుల కమలాకర్ తెలిపారు. 42% రిజర్వేషన్లపై రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో పోరాటం చేయాలని గంగుల డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమంటున్నారో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్కి వ్యతిరేకంగా కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అంశంపై ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నాయి. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారితో ఒకసారి మాట్లాడారు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ కారణంగానే పరిణామాలు చోటు చేసుకుని చెప్పేసి అధికార పార్టీ ఆరోపణ చేస్తుంది. కామరెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఇంప్లీట్గా ఇక్కడ చెప్పలే. మా బాధ్యత ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తాము, స్థానిక సంస్థతో పాటు విద్యా ఉద్యోగాలు అన్నారు. కానీ ఇప్పుడు ఏం చేసినంటే చట్టాన్ని వ్యతిరేకంగా పోవడం వలన నవ్వులపాలైంది ప్రభుత్వం. అది వాళ్ళకి నవ్వులపాలైతం తెలుసుకోవడంగా నెపం మావి నెట్టే ప్రయత్నం చేస్తారు. నెపమంతడంగా కాంగ్రెస్ పార్టీ భరించాలే, మోసం చేసిన గొంతు కోసిన మమ్మల్ని. సూటిగా ఒకటే, ఆ రోగానికి మందు ఒకటే, మోదీ గారిని కలవాలి, అఖిలపక్షం తీసుకెళ్ళాలి, రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేరిస్తే ప్రొటెక్షన్ వస్తుంది. అప్పటిదాకా నువ్వు ధర్నా చేసిన రాదు, ఏం చేసినాను ఆ దిశగా ఆలోచించమని ఇంతవరకు ఆలోచించలే. అగ్రవర్ణాలు మొత్తం కూడా మమ్మల్ని బలి చేసిండ్రు. అందులో భాగంగానే ఈ నడుతుంది. 40-50 సంవత్సరాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎవరు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అయ్యే అవకాశం ఉండగా మనకు కళ్ళతో తన్నే పరిస్థితి వచ్చింది. ఈ రిజర్వేషన్ ఇస్తే పొద్దున మా ముఖ్యమంత్రి సీట్కి ఎసరు పెడతారని చెప్పేసి మా భావితరానికి ఏమంతా కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బగ్గుమంటది. మేమందరంగా మా బీసీ సమాంతరంగా బగ్గుమని పరిస్థితి వచ్చింది. మా వాటా మా కోసము పోరాటం చేస్తాం. మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఏర్పడి మీరు బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతుందా? 100% ఆ రోజు విజయలలిత అగ్రవర్ణాలు, ఎన్టీ రామారావు అగ్రవర్ణాలు, ఆయన బీసీల పక్షాన పోరాటం చేసిండ్రు. కేసీఆర్ అగ్రవర్ణత మాత్రాన బీసీకి పక్షపాతం ఉన్నది. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా డిమాండ్ అదే ఇచ్చుకోబోతాము. మా కేసీఆర్ ఎప్పుడన్నా బీసీకి వ్యతిరేకం అన్నారా? కాలేదు కదా. 100% బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి గంగుల కమలాకర్ కోరుతున్నారు. నేను బీసీ ముఖ్యమంత్రి అంటలేను. బీసీలకు రాజ్యాధికారం రాయాలలో మా ముఖ్యమంత్రి రాజ్యాధికారం ముఖ్యమంత్రి కావడమే. ఫ్యూచర్లో వస్తే కావచ్చు, 100% డౌటే ఉన్నది. ఫ్యూచర్లో బీసీల ముఖ్యమంత్రి నేను వచ్చి డెఫినెట్గా మా పార్టీలో ముందుకు పోతుంది. అట్లా తెలంగాణలో ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కాబోతుంది. 100% భావితరాలు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలు కోరుకుంటున్నారు. అన్ని పార్టీలో బీసీ ముఖ్యమంత్రి దిశగానే ఆలోచిస్తున్నాయి. 2020లో అటువంటి అవకాశం కనబడుతుందా? ఎప్పుడన్నా సమయం ఎందుకు? ఇప్పుడు 40-50 సంవత్సరాలు ఏమన్నా మాకు అవకాశం వచ్చిరా? కొట్టాడితే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం 40% కొట్టాడితే వచ్చింది. రేపు రాబోయే కాలంలో బీసీ కొట్టాడితే రేపు రాజ్యాధికారంగా మా బీసీకి వస్తుంది. ఆ డిమాండ్తో బీఆర్ఎస్ ఎన్నికలు పోతుంది. 100% ఫ్యూచర్లో మా కేసీఆర్ గారు అదే బీసీ నినాదం తీసుకుంటాడు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంటుంది. రేపు రాబోయే కాలంలో మా పార్టీలో బీసీ నినాదం ఉంటుంది. ఎప్పుడు గతంలో నినాదం అట్లే ఉంది, ఇప్పుడు నినాదం అట్లే ఉంటుంది. ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు వచ్చేసారి. మా పార్టీ డిసిషన్ ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. కానీ మా పార్టీ మాత్రం ప్రయారిటీ బీసీలకు ఇస్తాం. అందులో ఏం డౌట్ లేదు. అందులో 100% అది. సో మొత్తానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే చెప్తున్నారు, ఈ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి లేదు, అంతేకాకుండా మేము బీసీలకు పక్షపాతిగా ఉన్నామని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.